సంపూర్ణత్వం. భాగ్యం అంటే ఏంటి? ఒక భార్యాభర్తలు, సంసారము, తరువాత వచ్చే పిల్లలు, అంత సంపూర్ణత్వం అయిన తర్వాత ఒక భాగ్యస్థానంతో అన్ని విధాల భోగభాగ్యాలతో ఉండేదని ఒక స్థితిని భాగ్యస్థానం అంటారు. అటువంటి భాగ్యస్థానంలో రవి ఉన్నప్పుడు తేజోవంతమైన ఆలోచనతో విజ్ఞానాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటున్నట్టు. భాగ్యము అంటే జ్యోతిష్యపరంగా విద్యాస్థానం అంటారు. భాగ్యస్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి మనిషికి ఎటువంటి విద్య, ఎటువంటి స్థాయికి, ఎటువంటి ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు అని చెప్తుంటాం. ఇప్పుడు మన దేశంలో చూస్తుంటాం, ప్రొఫెసర్స్ రీసెర్చ్ చేసే సెంటర్లో ఎంతోమంది రీసెర్చ్ చేసే వాళ్ళని చూస్తుంటాం, ప్రొఫెసర్స్ చూస్తుంటాం, జ్ఞానులు చూస్తుంటాం, అదే పీఠాధిపతులను చూస్తుంటాం. వీళ్ళందరూ ఏంటంటే భాగ్యంలో ఉన్న స్థితిని, ఎంత బాగా చదువుకుంటున్నారా బాబు ఈ అబ్బాయి, ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళే ఉంటాం. దీనికి కారణం అంటే భాగ్యంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఎటువంటి చదువు చదువుతారు, ఏ చదువులో ఎంత స్థాయికి వెళ్తారు అని చెప్పే స్థితిలో ఎప్పుడైతే రవిగ్రహం వచ్చి ఉంటుందో అన్ని రకాల నవభాగ్యాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. అటువంటి భాగ్యస్థానంలో ఉన్న రవి ఒక తేజోవంతమై, ఒక ఆరోగ్యమై, ఒక ఉన్నతమైన స్థాయిని తీసుకెళ్ళాలని చేసే ప్రయత్నంలో మానవుడు చేయవలసిన పనిలో ఒకటి ఏంటంటే ఆ సూర్య భగవంతునికి నిత్య ఆరాధన, సూర్య కవచం, సూర్యనారాయణమూర్తి యొక్క సూర్య కవచాన్ని నిత్యము ఒక పారాయణ రూపంలో చేయడానికి ప్రయత్నం చేస్తే అదొక స్వయంభూ ఒక కవచంలా, కరుడికి ఏ విధమైన కవచం ఉందని అంటారో అటువంటి మనకు తెలియని ఒక కవచంలా, అంటే రక్షణగా ఉంటూ మనం ఏ స్థాయికి వెళ్ళాలనుకున్నామో ఆ స్థాయికి తీసుకువెళ్ళడానికి సంపూర్ణంగా దోహదం చేస్తున్నమాట. అటువంటి సూర్య భగవంతుడు ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉంటాడో ఆ భాగ్యంలో ఉన్నప్పుడు చక్కటి విద్య, ప్రొఫెషనల్లీ హైలీ క్వాలిఫైడ్ పర్సన్. మనం చాలామంది చూస్తుంటాం, చదువుకుంటుంటారు, కానీ చదువులో కూడా గొప్ప విద్య, టెక్నికల్గా అందరికంటే వీడు గొప్పగా ఉన్నాడా అంటాం. చాలా తక్కువ మంది ఉంటారు అటువంటి వాళ్ళు హైలీ. ఇప్పుడు చూడండి, మనం ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. ఆకాశ మార్గాన్ని వెళ్ళేవాళ్ళు కొంతమంది, అంటే కొంతమంది గమనాలలోకి వెళ్ళి వేరు ప్రాంతాలలోకి వెళ్ళి రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళందరికీ ఏంటి, చదువు, జ్ఞానం అనేది చాలా ప్రాధాన్యత వహిస్తుంది. దానికి ప్రధానమైన వాడు రవి భాగ్యంలో ఉన్నప్పుడు కూడా. అటువంటి భాగ్యస్థుల్లో రవి మనం ఎప్పుడైతే సూర్య కవచాన్ని మనం సాధన చేస్తుంటామో ఆరోగ్యంగా ఉండడం, ఆ స్థాయికి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇబ్బందికరమైన స్థితి ఏర్పడకుండా యోగాన్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఇస్తూ, భాగ్యము తండ్రి స్థానం కూడా అంటాం. ఇక్కడ తండ్రి స్థానాన్ని ఎప్పుడైతే అంటామో తండ్రి స్థితిగతులు, అంటే ఏ వ్యక్తి యొక్క భాగ్యస్థానం బాగుంటుందో అక్కడ ఆ వ్యక్తి యొక్క తండ్రికి అన్ని విధాల భోగాలు ఉంటాయంట. ఆ పుట్టిన సమయంలో భాగ్యస్థానంలో రవి ఉంటే తండ్రికి అన్ని విధాలుగా ఒక అదృష్టాన్ని కలిగిస్తుందని చెప్తారన్నమాట. సో అటువంటి భాగ్యస్థానంలో ఉన్న రవిని ఈరోజు మనం తలుచుకుంటూ ఆ భాగ్యాన్ని సంపూర్ణత్వంతో ఒక యోగానికి వెళ్ళడానికి, నవవిధ భాగ్యాలు పొందడానికి మనం చేయవలసిన ఒకే ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే సూర్య కవచ ఆరాధన. దోషము, ఇక్కడ భాగ్యంలో దోషము అనేది చాలా తక్కువగా చెప్పుకుంటాము. కారణం ఏంటంటే యోగంలో ఉంటుంది కాబట్టి ఆ గ్రహము భాగ్యస్థానాల నుండి 9వ భావం నుండి ఎప్పుడైతే తన దృష్టి 7వ భావం మీద పడుతుందో, ఈ 7ము అంటే ఇంకేం లేదు, లగ్నాదు తృతీయ భాతృస్థానం మీద పడుతుందన్నమాట. అటువంటి భాతృస్థానం అంటే అన్నదమ్ముల అక్కచెల్లెల స్థానమే పడుతుంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఎదుగుదల కూడా పడుతుంది. మనకు చెప్తుంటాడు గురు శిష్యుల యొక్క సంబంధం ఏ విధంగా ఉండాలి అని. ఆ చెప్తున్నప్పుడు గురుడు యొక్క దృష్టి పడితే చాలంట శిష్యుడు ఎంతో గొప్పవాడైపోతాడంట, ప్రత్యేకించి ఆరాధన చేయట్లేదంట. అది గురు శిష్యుల సంబంధం అంటారు. అలాగా ఈ రవి యొక్క దృష్టి ఎప్పుడైతే 7వ భావం ఏంటి భాతృస్థానం మీద పడుతుందో అన్నదమ్ములు ఒక చెల్లెలకి అందరికీ అన్ని విధాల భాగ్యం ఇస్తుందన్నమాట. సో అటువంటి దృష్టి పెట్టడానికి ఎప్పుడైతే రవి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ రవికి సంబంధించిన ఈ సూర్య కవచం అయితే మనం ఎప్పుడైతే సాధన చేస్తామో, ఎవరికైతే భాగ్యంలో రవి ఉన్నారో వాళ్ళు ఆ సాధన చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళే కాదు, వాళ్ళ ఇంటి పాలిది, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, తండ్రి గారు, మొత్తం సంపూర్ణ కుటుంబం అంతా ఎంతో యోగంలో ఉంటూ సస్యశ్యామలంగా అన్ని భోగాలు అనుభవిస్తూ మంచి స్థితికి వెళ్తారని, మంచి సంపూర్ణత్వం అవుతుందని చెప్తుంటామండి.